అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, ఒక సహోదరుడు పాత నిబంధన చదవాలా బ్రదర్, కొత్త నిబంధన చదవాలా, అసలు బైబిల్లో నేను ఏ బుక్ ఫస్ట్ చదవాలి అనే ప్రశ్న అడగడం జరిగింది. అయితే దీనికి రిలేటెడ్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. బైబిల్లో ఏ పుస్తకం మొదట చదవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. బట్ అగైన్ మళ్ళీ ఈ ప్రశ్న వచ్చింది. దీనికి రిలేటెడ్గా కొంతమంది కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. వారి కొరకు మరలా ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది మాట్లాడుతూ, అన్నీ నేను ఆదికాండం ప్రారంభించాను బాగానే ఉందని, నిర్గమకాండం ప్రారంభించాను బాగానే ఉంది, లేవీకాండం వచ్చిన తర్వాత బలులు, ఆ అర్పణలు, ఆ విధులు ఇవన్నీ కొంచెం డిఫికల్ట్గా అనిపించాయి. ఇక సంఖ్యాకాండం వెళ్ళిన తర్వాత నెంబర్స్ సో మచ్ డిఫికల్ట్ అన్నా నాకేం అర్థం కావట్లేదు. అలాగని మత్తయి సువార్త నుంచి ప్రారంభిద్దామంటే అలా ప్రారంభించవచ్చా, ప్రారంభించకూడదా అనే ప్రశ్నతో నేను ఆగిపోయాను. కొంతమంది ఎలా చెప్తున్నారంటే, నా స్నేహితులు సామెతల గ్రంథం మొట్టమొదటిగా చదవాలి, సామెతల గ్రంథం 7 సార్లు చదివిన తర్వాత మాత్రమే నువ్వు బైబిల్ చదవటం మొదలు పెట్టాలి, లేదంటే నీకు అర్థం కాదు. బైబిల్లో మిగిలిన పుస్తకాలు అర్థం అవ్వాలంటే ఫస్ట్ సామెతల గ్రంథం పరిపూర్ణంగా 7 టైమ్స్ చదవాలి, తర్వాత కీర్తనల గ్రంథం చదవాలి. కొంతమంది కీర్తనల గ్రంథం చదువుకోమంటున్నారు. ఏంటి ఈ కన్ఫ్యూజన్? అసలు పాత నిబంధన కొత్త నిబంధన ఏంటి, వాట్ ఇస్ ది డిఫరెన్షియేషన్ అనగానే, పాత నిబంధన కొత్త నిబంధన ఈ నిబంధనల గురించి ప్రభుత్వమైతే నేను ఒక సెషన్స్ తీసుకుంటాను. బట్ ఒక విషయం మీకు అర్థం అవటం కొరకు చెప్తున్నాను. సామెతల గ్రంథం ఏమి సింపుల్గా ఉండదు, ప్రకటన గ్రంథం ఏమి కష్టంగా ఉండదు. ఏ పుస్తకమైనా కానీ ప్రభువు చెప్పినట్టుగా లేదా దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం వెళ్ళగలగాలి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఒక సింపుల్గా మనకు కనిపించేలా ఉన్న బైబిల్ గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఒకసారి చదవగలిగినట్లయితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దామండి. సత్యమైనది, సత్యమనగా వాక్యము, వాక్యము దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు. సామెతల గ్రంథంలో ఉన్నవి సత్యానికి విరుద్ధమైనవి కావు, ప్రకటన గ్రంథంలో ఉన్నవి మాత్రమే సత్యమైనవని కాదు. ప్రతి ఒక్క మాట కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క మాట కూడా దేవుడి మాటే, దేవుడు రాయించినటువంటి మాటే. ఆ వాక్యం అనేది లోతుగా బహు దూరముగా ఉన్నది. ఎందుకంటే మనం బ్రతికిన దగ్గర నుంచి, మన బ్రతుకులో మనం పుట్టిన దగ్గర నుంచి, మన ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మన ఆలోచనలన్నీ కూడా ఈలోక సంబంధమైనవే. మన మైండ్లో అన్నీ ఎలాంటివి రిజిస్టర్ అయిపోయాయి అంటే ఈలోక సంబంధమైన రిజిస్టర్ అయిపోయాయి కనుక మనం వాక్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయాం. వాక్యం మనకి దూరంగా వెళ్ళాలి, వాక్యానికి మనం దూరంగా వెళ్ళిపోయాం కనుక అది మనకి దూరంగా కనబడుతూ ఉంది. మరి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, అందుకే మరి 4W అనే ఒక ఫార్ములా ప్రభు చిత్త ప్రకారంగా మరి మీకు అందించడం జరిగింది. అందులో మీరు చూడండి బైబిల్ ఎలా చదవాలంటే ఒక 4W ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ వీడియో కూడా మీరు ఈ డిస్క్రిప్షన్లో నేను ట్యాగ్ చేపిస్తాను. ఒక వచ్చినని మనం చదువుకుంటున్నప్పుడు మీరు ఆదికాండం చదువుకున్నా, నిర్గమకాండం చదువుకున్నా, సామెతల గ్రంథం చదువుకున్నా, ప్రసంగి చదువుకున్నా, తిమోతికి చదువుకున్నా, మొదట ఏది ప్రారంభించినా, లేదంటే మొట్టమొదటిగా సామెతలు చదివిన తర్వాత మత్తయి చదివినా, లేదంటే కొంత మత్తయి చదువుకొని కొంత ఆదికాండం తర్వాత కొంత నిర్గమకాండం, కొంత మార్కు, పాత నిబంధనలో ఒక బుక్ మార్నింగ్, లేదంటే కొత్త నిబంధనలో ఒక బుక్ ఈవినింగ్ అలా చదువుకుంటూ వెళ్ళిపోయినా, డైలీ పోర్షన్ కింద మీరు డివిజన్ చేసుకుని వెళ్ళిపోయినా, అది మీ చాయిస్. మీరు ఎలా చదవాలనుకుంటున్నారనేది మీ చాయిస్. కాకపోతే ఏ విధంగా చదవాలనేది మాత్రం మీ చాయిస్ కాదు. అది మీ చిత్త ప్రకారంగా చదవటం కాదు, అది దేవుని చిత్త ప్రకారంగా చదవాలి. బైబిల్ అనేది మనుషులు రాసింది కాదండి. ఈ 2వ పేతురు 1వ అధ్యాయం 22వ వచనాల ప్రకారం మనం చూస్తే, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి గనక దేవుని ఆలోచనలు అనేవి మన ఆలోచనల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయి కనుక ప్రతి మాట మనం చదువుకుంటున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా మనం ఏం చేయగలగాలంటే, ఆయన మాటల ప్రకారంగా మనకి ఏదైనా ఒక ప్రశ్న బైబిల్లో నుంచి వచ్చినప్పుడు దానికి సమాధానం బైబిల్లో నుంచి చూస్తూ, ఒక క్వశ్చన్ బైబిల్లో నుంచి రైజ్ అయినప్పుడు దానికి సమాధానం బైబిల్లో నుంచి వెతుకుతూ మనం వెళ్ళగలగాలి. మీరు సామెతల గ్రంథం చదివినా అదేమి సింపుల్ ఏం కాదు. సింపుల్ అనుకుంటే సింపుల్, కష్టం అనుకుంటే కష్టం. మనం ఏదనుకుంటే అదే. కానీ దేవుడు కోణంలోకి వెళ్తేనే దాని డెప్త్ మీకు అర్థమవుతుంది. వాక్యం ఎంత లోతుగా ఉన్నది, ఎంతైనా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి అనేవి మీరు దేవుని కోణంలోకి వెళ్ళి చదివితేనే మీకు అర్థమవుతుంది. దేవుని కోణంలోకి వెళ్ళి మీరు చదువుకుంటే కష్టం అనేది ఏది ఉండదండి, అంతా సింపులే. యాకోబు గారు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా నెడల ఆయన అడగవలెను, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి,
ఒక్క రెఫరెన్స్ చదివినా, ఆ ఒక్క రెఫరెన్స్ 1 మంత్ చదివినా డీటెయిల్డ్గా ప్రాపర్ అనాలసిస్ తోటి పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి, ధ్యానించండి, అప్పుడు మీకు అర్థమవుద్దండి. అంతేగాని కంగారుగా మీరు మొత్తం కొత్త నిబంధన అంతా 10 సార్లు చదివినా, పాత నిబంధన అంతా 15 సార్లు చదివినా ఉపయోగం ఉండదు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే బుక్ అనేది మీ చాయిస్, బట్ చదివేది మాత్రం దేవుడు చెప్పిన విధంగా చదవండి. ఇంకొక మాట మీకు చెప్పాలంటే, మరి నా యొక్క అనుభవాన్ని బట్టి, దేవుడు నాకు నేర్పించిన అనుభవాన్ని బట్టి అయితే కనుక, మనం మొట్టమొదటిగా కొత్త నిబంధన కనుక మనం చదివినట్లయితే కనుక మనకి పాత నిబంధన చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే కొత్త నిబంధన అనేది ప్రపంచ మానవాళి కొరకు ఇవ్వబడింది, అయితే పాత నిబంధన అనేది ఇజ్రాయేలీల కొరకు ఇవ్వబడినట్టుగా మనకు అర్థమవుతుంది. బేసిక్ లెవెల్లో మీకు అర్థం అవటం కొరకు చెప్తున్నాను. కనుక ఇంకా డీటెయిల్గా మీకు ఈ పాత నిబంధన గురించి, కొత్త నిబంధన గురించి నేను కొన్ని వీడియోస్ చేస్తాను, మీరు చూడండి. అవి కూడా మీకు ఇఫ్ పాసిబుల్ ప్రభు చిత్తం అయితే ఇక్కడ లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కనుక మీరు పాత నిబంధన చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి బలుల గురించి, అర్పణల గురించి, అక్కడ చెప్పబడిన పండుగల గురించి, ఆచార పద్ధతుల గురించి మనం నేర్చుకుంటాము. ఈలోపు మనం కనుక కొత్త నిబంధన సబ్జెక్ట్ మిస్ అయిపోతే, అంటే కొత్తగా బైబిల్ చదవడం ప్రారంభించిన వారి కొరకు చెప్తున్నాను నేను, అంటే క్రైస్తవ్యంలో ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళ కొరకు కాదులే, కానీ కొత్తగా బైబిల్ చదవటం ప్రారంభించినటువంటి వారి కొరకు నేను చెప్తున్నాను. మనం పాత నిబంధన కంటే కూడా క్రొత్త నిబంధన మీద మనం ఫోకస్ చేసి, కొత్త నిబంధనలోని ప్రతి అంశాన్ని మనం ధ్యానించినట్లయితే కనుక ప్రజెంట్ మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక కొత్త నిబంధన చదివితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే కొత్త నిబంధన నుంచే చదవాలని రూల్ ఏం లేదండి, మీ చాయిస్. మీరు ఏ పుస్తకం తీసుకున్నా కానీ ఎలా చదవాలనేది దేవుడికి నిర్ణయించిన ప్రకారంగా మనం చదువుకోవాలి. ఒకసారి మళ్ళీ బైబిల్ ఎలా చదవాలి అనే విషయాన్ని మరి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన వీడియోని మీరు చూసి దాని ప్రకారంగా 4W అనే దాని ప్రకారంగా మీరు చక్కగా ఒక రెఫరెన్స్ తీసుకొని, ఆ రెఫరెన్స్కి ఆ 4 స్టెప్స్ మీరు అప్లై చేస్తూ, ఆ 4 యాంగిల్స్లో, ఆ 4 కోణాల్లో మీరు చదువుకుంటూ వెళ్ళండి. మీకు ఒకవేళ బైబిల్ చదివే విషయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా దయచేసి బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అవ్వండి. మరి బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అయితే అనేకమైన విషయాలు మీరు నేర్చుకుంటారు, ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తెలుసుకునే ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని తండ్రి మీకు మహిమకారంగా మేము ధ్యానించి ముందుకు సాగటం సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా తండ్రి ముందుకు సాగుతూ కృప చూపించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా, యథార్థంగా మీకు యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి తండ్రి. ఈ జేసీ చర్చ్ పరిచర్యలు ప్రభు ఆర్థికంగా పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తం అయితే మేము ఇంకా ఎన్నో విషయాలు తండ్రి ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి తండ్రి. ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని నా ఆలోచన చొప్పున కాకుండా తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని బట్టి, సమయానికి తగిన జ్ఞానంతో మా తండ్రి మీ చిత్త ప్రకారంగా తెలియజేట్టుకు నాకు మంచి జ్ఞానాన్ని అందించి నడిపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారం నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.